హలో అండి, చాలా టేస్టీగా జ్యూసీగా మోదకాలు అయితే చేసేద్దాం. చాలా త్వరగా అయిపోతాయి. దీనికోసం ఇక్కడైతే నేను ఒక కప్పు శనగపిండిని తీసేసుకొని ఒక సగం కప్పు వాటర్ అయితే తీసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇలా గరిటెతోటి వేసేసుకోవాలి. ఇవి కంప్లీట్గా వేగిపోవాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేయించేసుకున్న తర్వాత కంప్లీట్గా ఆరిపోయాక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని పొడి పొడిలాగా చేసుకోవాలండి. ఇలా బూందీగా మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను. వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెర అలాగే 3/4 కప్పు వాటర్ అయితే వేసేసి ఒక తీగ పాకం వచ్చే వరకు అయితే మనము కరిగించుకోవాలి. ఎక్కువగా ముదరకూడదండి పాకం అనేది. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న బూందీ ఉంది కదా, అది కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని అందులో కొంచెం యాలకుల పౌడరు అలాగే పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇది వేయడం వల్ల లడ్డూకి మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా కాసేపటికి మనకు టైట్గా అవుతుంది కదా, ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా కంప్లీట్గా ఆరిపోయే వరకు మనము కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుంటే బూందీకి అంతా షుగర్ అంతా బాగా పడుతుంది. ఇలా కాసేపటికి మనకి బూందీ మెత్తబడి ఇలా గట్టిగా అవుతుంది కదా, ఈ టైంలో మనం మోదక్ మౌల్డ్ అయితే తీసేసుకొని అందులో మొత్తాన్ని పెట్టేసుకోవాలి. ఇలా చూసారు కదా, చాలా ఈజీగా మనకు మోదకాలు అయితే రెడీ అయిపోయాయి. ఇది మనము మోదకాలు చేపే కాకుండా మోదక్ మౌల్డ్ కనుక లేదు అంటే మనం లడ్డుగా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా జ్యూసీగా మోదకాలు అయితే రెడీ అయిపోయాయి. వినాయక చవితి స్పెషల్గా మోదకాలు అయితే రెడీ చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.